వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనమే కనిపిస్తోంది. వైసీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. 3 వారాలుగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ తీవ్ర ఉత్కంఠ రేపాయి. ఎట్టకేలకు మళ్ళీ ఫ్యాన్ గిరగిరా తిరగడం ఖాయమని తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్. సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన సీఎం జగన్ ప్రభుత్వానికి మరోసారి జనం జై కొట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్ తెలిపారు. 13 నుంచి 15 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆరా అంచనా వేసింది. షర్మిలకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని మస్తాన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 98 నుంచి 116 వరకు, ఇక టీడీపీకి 59 నుంచి 77 వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 117 నుంచి 120, ఇక టీడీపీ పార్టీకి 48 నుంచి 50 సీట్లు దక్కవచ్చని రేస్ అంచనా వేసింది. ఆత్మసాక్షి సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 98 నుంచి 116 వస్తాయని అంచనా వేసింది. ఇక కూటమికి 59 నుంచి 77 రావచ్చని అంచనా వేసింది. ఇక మరొక సంస్థ పోల్ స్ట్రాటజీ గ్రూప్ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 115 నుంచి 125 రావచ్చని, ఇక ప్రతిపక్ష టీడీపీ కూటమికి 50 నుంచి 60 రావచ్చని అంచనా వేసింది. ఆపరేషన్ చాణక్య వైఎస్ఆర్సీపీకి 95 నుంచి 102 స్థానాలు రావచ్చని అంచనా వేస్తే టీడీపీ కూటమికి 64 నుంచి 68 వస్తాయని తెలిపింది. చాణక్య పార్థదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 120 ఇస్తే టీడీపీకి 55 నుంచి 65 రావచ్చని అంచనా వేస్తుంది. ఇక మరొక సంస్థ జన్మత్ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 103 స్థానాలు వస్తాయని వెల్లడిస్తే టీడీపీ కూటమికి 67 నుంచి 75 రావచ్చని అంచనా వేసింది. ఇక మరొక సంస్థ అగ్నివీర్ వైఎస్ఆర్సీపీకి 124 నుంచి 128 వస్తాయని అంచనా వేస్తే టీడీపీ కూటమికి 46 నుంచి 49 రావచ్చని అంచనా వేసింది. పోల్ ల్యాబొరేటరీ వైఎస్ఆర్సీపీకి 108 స్థానాలిస్తే టీడీపీకి 67 ఇచ్చింది. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ తన ప్రచారం అయితే చేశాడు. ఆ దిశగానే ర్యాప్ స్ట్రాటజీ వైఎస్ఆర్సీపీకి క్లోజ్గా 158 నుంచి 171 ఇచ్చింది. అలాగే టీడీపీకి 0 to 4 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. ఇక ఫైనల్గా మరొక సంస్థ ఏబీబీ సివోటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97 నుంచి 108 స్థానాలు వస్తాయని అంచనా వేస్తే ప్రతిపక్ష కూటమి టీడీపీకి 67 నుంచి 78 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు సీఎం జగన్. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99% అమలు చేయడంతో పేద వర్గాల్లో అధికార వైఎస్ఆర్సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్ఆర్సీపీకి అవకాశం కల్పించారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. Please subscribe .news.